తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు సిద్ధం చేస్తూ ఉన్నాయి. గెలుపు పైన ఇప్పటికే ధీమాతో ఉన్న నేపథ్యం కనబడుతోంది. కాగా త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికల పైన కూడా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే కవిత తన సొంత పార్టీ ద్వారా పోటీ చేయాలని కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఈ సమయంలోనే తమిళనాడులో సంచలన విజయం నమోదు చేసిన విజయ్ సంబంధించిన జ్యోతిష్యుడు ఇప్పుడు కవితతో భేటీ కావడం రాజకీయంగా కొత్త చర్చకు కారణమవుతా ఉంది. తెలంగాణలో బలమైన శక్తిగా ఎదగాలని కల్వకుంట్ల కవిత ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో కోసము కొత్త నినాదాలు కూడా ఎంచుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటా ఉన్నారు. తాజాగా తమిళనాడు విజయ్ సీఎం కావడం వెనుక కీలక పాత్ర పోషించిన పేరు ప్రముఖ జ్యోతిష్యుడు రికీ రాధన్ పండిత్ తాజాగా కవితతో సమావేశమయ్యారు. ఆయన తన విజయం వెనుక చేసిన సూచనలు, నిర్ణయాలు ప్రతిఫలాలే విజయ్ తన కార్యాలయంలో ఓఎస్డి పోస్ట్ కూడా కట్టబెట్టారు. ఈ నిర్ణయం పైన మిత్రపక్షాలు సహా అందరి నుంచి కూడా విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు. విజయ్ సీఎం అయిన తర్వాత రికీ రాధన్ పండిత్కు డిమాండ్ పెరిగింది. ఇతర పార్టీ నేతలు కూడా సంప్రదిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే కవిత భేటీ అయినట్టుగా తెలుస్తూ ఉంది. కవిత ఆహ్వానం మేరకు ఆయన వచ్చారన్నట్టుగా తెలుస్తూ ఉంది. రాజకీయంగా కొత్త చర్చ కూడా మొదలైనట్టుగా తెలుస్తూ ఉంది. పట్టుదల కోసం ఉన్న కవిత రాజకీయ భవిష్యత్తు జాతకం గురించి రితీ పండిత్తో చర్చించారన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే రాష్ట్రంలో 150కి పైగా సీట్లు గెలుస్తామని, విజయ్కి ముఖ్యమంత్రి అవుతారని, ఆయన నాయకత్వంలో తమిళనాడు దేవాలయాలు ప్రపంచ స్థాయికి అందుకుంటాయని రాధన్ జ్యోతిష్యం చెప్పారు. ఆ తర్వాత అందరినీ అంచనాలు భిన్నంగా విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కాగా ఇప్పుడు తెలంగాణలో కవిత సైతం భారీ ఆశలతో వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారు. దీంతో రికీ రాధన్ పండిత్ని సలహా తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎక్కువగా ఆత్మాత్మికంగా కవిత ప్రాతినిధ్యం ఇస్తూ ఉంటున్న నేపథ్యం కనబడతా ఉంది. ఇదే సమయంలో జాతకాలు పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పైన రికీ రాధన్ పండిత్తో చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడే ఈ భేటీ పైన రాజకీయంగా కొత్త చర్చ మొదలైనట్టుగా చెప్పుకోవచ్చు.